మనం కడుపులో నలసోలే పడ్డప్పటి సంది పెద్దగయ్యి రెక్కలొచ్చేదాకా వచ్చినంక గూడా పిల్లల బాగు కోసమే జూస్తరు అయ్యవ్వ. కానీ అసొంటి తల్లిదండ్రిని పెండ్లాం పిల్లలు రాంగనే ఈడ్చి అవతల నూకేస్తురు కొందరు అడ్డమైనోళ్ళు. ఎందుకు గుస్సా అయితున్నావంటారా? ఈ ముచ్చట జూస్తే మీరు గూడా ఇంకా నాకంటే ఎక్కువనే గుస్సా అయితరు. అయ్యో దేవుడా, ముసలవ్వ ఒక్కతే ముల్లెమూట పట్టుకొని రోడ్డెక్కింది ఏమైందో. మనింటి దీపం అని ముద్దాడితే మూతిగాలిందట. ఆగు, నా పిల్లలని పాయరంతో ముద్దాడి వెంచి పెద్దగా చేస్తే గీ అవ్వ కొడుకులు చేసిన కథ కూడా గట్లనే ఉంది. ఏందవ్వా, ఏమైంది గిట్ల రోడ్డెక్కినవు ఒక్కదానివే? ఎట్లు ఉంచుకుంటారు, ఏడు ఉండాలి ఆ ముసలమ్మ అని వాళ్ళని అడగండి. న్యాయం చెప్పండి పంచండి. నాకు ఏది తెలియదు, నాకు ఇంతవరకు ఏది తెలియదు. సంపాదించిన సంపాదన లేదు. నా కొడుకులకు ఏమి ఇవ్వలేదు. ఒక తెలివితోటి పని నేర్పిండు అందరికి, అంతే. నేను ఒకరికి ఇచ్చినా ఒకరికి ఇవ్వలేదని ఏ బాధ లేదు. ఆగానట కథ. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇల్లంద ఊర్లుండే గీ పెద్దవ పేరు దోమకొండ రాజమ్మ. ఈమెకు 3 కొడుకులు 2 బిడ్డలు. ఈమె అలా పెద్ద కొడుకు కోడలు తానుంటదట. అయితే మొన్ననే ఈమె పెద్ద కొడుకు జీవుడిస్తే నేను బతుకుడే కష్టం ఉంది, ఇన్నొద్దులు నేను చూసుకున్నా కదా, ఇప్పుడు కడమ కొడుకులు తాను ఉండత్తా అని కోడలు చెప్పేసరికి కడమోళ్ళేమో మాతోని కాదంటే మాతోటి కాదని బయటకు దోలిరట. ఇక చేసేదేం లేక రచ్చబండెక్కి నాకు న్యాయం మీరే చెప్పుర్రి, నాకింత ఆసర చూపిమని పెద్ద మనుషులకు గోసెల్ల పోసుకుంది అవ్వ. నేను బతికుండంగానే నన్ను చంపినంత పని చేస్తుర్రు, నా గోస ఎవరికి చెప్పుకుందు అని ఆ అవ్వ ఏడుస్తుంటే ఆడున్నోళ్ళంతా పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి కొడుకులకు నచ్చ చెప్తుర్రు. చూడాలిగా అవ్వ పంచాది ఏడుదాకా తేలుతుందో ఏందో ఏమో. ఆస్తులున్నంత సేపు మా అవ్వ అన్నోళ్ళు ఆస్తులు లేకపోతే మీ అవ్వ అని ఎలగొడుతుర్రు. ఇది రీతి అంటుండొచ్చిన ఎవలన్నా అని గట్టిగా అడుచుకుంటుర్రు చుట్టుపడుతున్నోళ్ళు కూడా. ఆ ముసలవ్వ పానాలకు బుక్కెడు బువ్వ పెడతందుకే ఇలా గోస అవుతుందంటే వాళ్ళని కనిపించినందుకు ఆమె ఎట్లా అనుకోవాలి? జరనైన ఆలోచన చెయ్యాలి కదా మనుషులన్నాక. ఇలాక ఆ ముసురు ముట్ట శిషి గింత అద్వానమా. మా తాతల తండ్రుల సంధి రాజకీయాలు చేస్తున్నాం, తరాల సంధి పాలిటిక్స్ లా బతారా చూయిస్తున్నాం. ఎన్ని పార్టీలు మారాలనో, ఎప్పుడు కొత్త కండువా కప్పుకోవాలనో, ఏ లీడర్ కు పౌడర్ పూసినట్టు మాట్లాడాలనో మాకు మస్తు తెలుసు అనుకునే సీనియర్ పొలిటీషియన్లకు కూడా షాక్ ఇస్తుండగా ఆర్ కృష్ణయ్య సారు ట్రెండ్కు తగ్గట్టు పార్టీలు మారుకుంటా పదవులుండే తందుకు ప్లాన్ వేస్తున్నట్టుండు. ఇప్పుడు ముచ్చటగా 3వ సారి పార్టీ కండువా కప్పుకొని ఆయన స్టైల రాజకీయం చేస్తుండు ఇట్లా. బీసీ నేతగా పేరెళ్ళిన ఆర్ కృష్ణయ్య కొన్నేళ్ల సంది పురాగ రాజకీయం లీడర్ అయిపోయి కన్వాల్ మార్సుట్లో కూడా సీరియస్ పొలిటీషియన్లకే పోటీ ఇస్తున్నాడు. ఇదివరకు టీడీపీ అటెంక వైసీపీలో ఉన్న కృష్ణయ్య ఇవాళ రేపు ముచ్చటగా 3వ పార్టీ కన్వా కప్పుకొని రయ్యిన రాజ్యసభకు పోయే ఆలోచన ఉండట. అప్పట్లో టీడీపీలో చేరి సైకిల్ సవారీ చేసుకుంటే 2014లో ఎమ్మెల్యే కూడా అయిండు. అటెంక 2019లో ఏపీలో వైసీపీ పవర్లకు రాగానే పక్క పార్టీ కన్వా కప్పుకున్నాడు, రాజ్యసభకు పోయిండు. ఇక మొన్న వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేసిన సభ్యుల కృష్ణయ్య కూడా ఉన్నాడు. దాంతో ఖాళీ అయిన 3 జాగాలకి ఇప్పుడు ఎన్నికలు కాబోతున్నాయి. అయితే ఈ 3 కూటమి పొత్తు ప్రకారం 2 టీడీపీకి 1 బీజేపీ అనుకుంటున్నారు. ఇక బీజేపీ క్యాండిడేట్ ఎవరనేది హైకమాండ్ అన్ని తీరు ఆలోచన చేసి అఫీషియల్ గా చెప్తుందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరే 2 వద్దుల కింద చెప్పుకొచ్చింది. ఇక ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు పొట్టునొస్తున్న ముచ్చట ఏంటంటే కమలం పార్టీలో వాళ్ళ కోటాకు వచ్చిన సీటును బీసీ లీడర్ కి ఇద్దామన్న ఆలోచన కింద ఆర్ కృష్ణకే కట్టబెడదామని చూస్తురట. ఇట్లైనా ఆయన పంక పార్టీకి రాజీనామా చేసిండు కాబట్టి ఆలోచన చేయకుండా కాషాయం కండువా కప్పి రాజ్యసభకు పంపిద్దామన్న ప్లాన్లు రంటాకు. ఇక అదే కనుక నిజమైతే ముచ్చటగా 3వ పార్టీ కండువా కప్పుకునే అందుకు కృష్ణయ్య తయారుగున్నట్టే లెక్క. అయితే ఇంకో దిక్కునొస్తున్న ముచ్చట ఏంటంటే మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయినప్పుడు బీజేపీ కోటా సీటును నాగబాబుకి ఇయ్యమన్నట్టుగా అడిగిండని, కానీ కమలం పార్టీ లీడర్లు కాదనే వరకల ఆశలు జాలిచ్చుకున్నని వార్తలు వరుస పెట్టి చక్కర్లు కొట్టినాయి. ఈ లెక్కన బీజేపీకి వెళ్ళి కృష్ణయ్యనే పక్కాయిగా అన్న టాకు ఇంకింత ఊపందుకున్నది. మరి రాజ్యసభకు పోతందుకు 3వ పార్టీ కండువా కప్పుకునేందుకు కృష్ణయ్య తయారుగుంటాడా లేదో ఇవాళ రేపటినో తేలిపోతుంది.